వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యాదాద్రి ఆలయానికి బంగారు తాపడం. నేను వైసీపీలో ఉండడం వారికి ఇష్టం లేదు, అందుకే అలా చేశా. బాలినేని సంచలన వ్యాఖ్యలు. విభజన తర్వాత తెలంగాణలో ప్రగతి పరుగు. ఎన్నికల సమన్వయానికి 3 ఎమ్మెల్సీలు. పిల్లల కోసం ప్రత్యేక పథకం ప్రారంభం. ఎన్పీఎస్ వాత్సల్య వెల్లడి. యాదగిరిగుట్ట గర్భగుడి విమాన గోపురానికి స్వర్ణతాపడం పనులను త్వరలో ప్రారంభిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. రాయగిరిలో 20 ఎకరాల్లో 43 కోట్ల వ్యయంతో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో గోవిందహరి చైర్మన్గా వేద పాఠశాల నిర్మాణ పనులను మొదలు పెడతామని పేర్కొన్నారు. బుధవారం ఇక్కడ సచివాలయంలో దేవాదాయ శాఖపై సమీక్షించారు కొండా సురేఖ. వైసీపీకి రాజీనామా చేయడానికి గల కారణాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ముఖ్యంగా వైసీపీలో కోటరీ నడుస్తోందని, ఇది తనను తీవ్రంగా బాధించిందన్నారు. తనపై అనేక వదంతులు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి కాంగ్రెస్లో పిల్ల కాంగ్రెస్ విలీనం అవుతుందని, తాను అనన్ని మాటలను అన్నట్లుగా తప్పుడు ప్రచారాలు చేశారని ఆరోపించారు. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత పురోగతిలో తెలంగాణ కుందేలులా వేగంగా పరుగులు తీస్తుంటే ఆంధ్రప్రదేశ్ తాబేలుల మందగమనంతో సాగుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధిలో భిన్నమైన మార్పు కనిపించింది. జాతీయ సగటుతో పోలిస్తే 2023-2024లో తెలంగాణ తలసరి ఆదాయం 193.6% అధికంగా ఉండగా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 131.6% అధికంగా ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయానికి టీడీపీ 3 ఎమ్మెల్సీలను ఇన్ఛార్జీలుగా నియమించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ఊమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, ఉమ్మడి పశ్చిమ గోదావరికి వేపాడ చిరంజీవి, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు కంచెల శ్రీకాంత్లను ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలిపారు. ఇన్ఛార్జీలుగా నియమితులైన 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారు కావడం విశేషం. పిల్లల భవిష్యత్తుకు రక్షణ కల్పించే జాతీయ పింఛను పథకం వాత్సల్య అందుబాటులోకి వచ్చింది. తల్లిదండ్రులు తమ పిల్లల పేరుపై దీర్ఘకాల పెట్టుబడులు పెట్టేందుకు ఇది తోడ్పడుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని కింద బ్యాంకు లేదా పోస్టాఫీసులో 18 ఏళ్లలోపు పిల్లల పేరు మీద ఎన్పీఎస్ ఖాతా తీసుకోవచ్చు. ఏడాదికి కనీస పెట్టుబడి 1000 రూపాయలు ఉంటుంది. 60 ఏళ్ళు వచ్చాక పింఛను అందుతుంది. When you go with your child, जब आपके बच्चे के साथ आप एक बर्थडे पार्टी में जाएंगे, जरूर आपके छोटे छोटे टॉफियां या केक या कुछ तोहफा उस बच्चे के लिए लेके जाइए, जरूर लेके जाइए. मगर आपके हिस्सा अगर उस बच्चे के फुल फ्यूचर के लिए काम में आना है तो आप एनपीएस वात्सल्य के नाम में उनके पेरेंट्स के हाथ में कुछ पैसा देकर आना, जिससे वो इन्वेस्ट कर पाएंगे. So birthdays or any other happy occasion in the family, if our gifts are going to be Vatsalya, you're not just giving a birthday gift of that day or a happy day's gift on that day. It will be a lifelong contribution for the child's future. So I invite all parents, I invite all elders to look at children in the family, children in the neighborhood, children of people who are with you, children of people who attend to you at your homes. उनके बच्चे के भविष्य के लिए, क्योंकि इसमें बहुत बड़ा अमाउंट नहीं, 1000 रुपया दे दीजिए, उससे वात्सल्य बहुत बड़ा बन जाएगा. सबके लिए इससे फायदा है. So I invite all of you to join the NPS Vatsalya. Also make sure you're sending this message to all your friends and families. It is a scheme which can give dignity to the elders and a sense of security for the children that the elders are being taken care of. ये सरकार सबके लिए है, बच्चे के लिए है, क्योंकि हम बेटी बचाओ बेटी पढ़ाओ ऐसे बहुत सारे कार्यक्रम करते हैं. युवा के लिए है. युवा एक जाति के नाम पर हम रिकॉग्नाइज करते हैं, जैसे किसान, जैसे महिला, जैसे बच्चे और जैसे गरीब. इन चारों को हम जाति के रूप में देखकर उनके लिए कार्यक्रम करते हैं. इसलिए we take care of all the sections of our society. Society also should appreciate
the various good natured schemes which are coming up for the current generation and for the future. So thank you for giving me this opportunity. Sabke liye namaskar. చూసారు ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.